ఒక చిన్న పక్షి ఒక్కసారి ఎగిరితే ఆగకుండా 11 రోజులు 13,560 కిలోమీటర్ల దూరం ప్రయాణించి. ఇది కథ కాదు, ఇది నిజంగా జరిగిన అద్భుతం. నమస్కారం మిత్రులారా, ఈరోజు మనం తెలుసుకోబోయేది ప్రపంచంలోనే ఆగకుండా అత్యధిక దూరం ఎగిరిన పక్షి కథ. ఆ పక్షి పేరు బార్ టెయిల్డ్ గాడ్వేట్. తెలుగులో సులభంగా చెప్పాలంటే దీర్ఘ దూరం వలస పక్షి. ఈ పక్షి పొడవైన ముక్కుతో, పొడవైన కాళ్ళతో సముద్ర తీరాలు, చెరువుల దగ్గర కనిపిస్తుంది. ఇది సాధారణ పక్షిలా కనిపించినా దీనిలో ఉన్న శక్తి అసాధారణం. ఇది వేగానికి ప్రసిద్ధి కాదు, ఓపికకు ప్రసిద్ధి. ఈ పక్షి చేసిన ప్రయాణం వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ప్రయాణం ప్రారంభమైన ప్రాంతం అలస్కా నుంచి న్యూజిలాండ్ వరకు. మధ్యలో ఏముంది? కేవలం సముద్రమే. చెట్లు లేవు, నేల లేదు, విశ్రాంతి లేదు. ఈ పక్షి చేసిన అద్భుతం ఆగకుండా ఎగిరిన దూరం 13,560 కిలోమీటర్లు. ఎగిరిన సమయం 11 రోజులు. మధ్యలో ఆగిందా అంటే లేదని చెప్పుకోవాలి. ఈ ప్రయాణాన్ని శాస్త్రవేత్తలు ఉపగ్రహ పరికరాల సహాయంతో పూర్తిగా నమోదు చేశారు. అందుకే ఇది ప్రపంచ వరల్డ్ రికార్డు అయ్యింది. ఈ పక్షి ప్రయాణం చేసింది 2019 సంవత్సరం చివరిలో. ప్రపంచానికి అధికారికంగా ప్రకటించారు 2020 సంవత్సరంలో. అప్పటి నుంచి ఇది ప్రపంచంలోనే ఆగకుండా అత్యధిక దూరం మిగిలిన పక్షిగా గుర్తింపు పొందింది. ఇది సాధ్యమయ్యే రహస్యాలు. ఇది ఎలా సాధ్యమైంది? ముందే ఎక్కువగా తినడం. ప్రయాణానికి ముందు ఈ పక్షి శరీరంలో కొవ్వు నిల్వలు చేసుకుంటుంది. అది దానికి ఇంధనం. గాల్లోనే స్వల్ప విశ్రాంతి, అంటే పూర్తి నిద్ర కాదు, గాల్లోని చిన్నపాటి విశ్రాంతి క్షణాలు తీసుకుంటుంది. దానికి దారి ఎలా తెలుసుకునే శక్తి ఎలా అంటే ఈ పక్షికి సూర్య దిశ, నక్షత్రాల స్థానం, భూమి అయస్కాంత శక్తి వీటిని ఆధారంగా తీసుకుని దారి తప్పకుండా ప్రయాణిస్తుంది. ఎందుకు ఇంత దూరం వెళ్తుంది? చలికాలంలో ఆహారం కొరత, పిల్లలు పెట్టడానికి అనుకూల ప్రాంతాలు, వాతావరణ మార్పులు, ఈ కారణాల వల్ల ఈ పక్షి వలస ప్రయాణం చేస్తుంది. ప్రపంచంలో వేగంగా ఎగిరే పక్షులు ఉన్నా ఆగకుండా 11 రోజులు 13,000 కిలోమీటర్లు ఎగిరిన పక్షి మాత్రం బార్ టెయిల్డ్ గాడ్వేట్ ఒక్కటే. ఇది ప్రకృతి ఇచ్చిన అద్భుత శక్తికి ఒక గొప్ప నిదర్శనం. ఈ కథ మీకు నచ్చితే దయచేసి వీడియో లైక్ చేయండి. ఇలాంటి అద్భుతమైన ఫ్యాక్ట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ స్నేహితులతో పంచుకోండి.